ఎందుకు ఈరోజు క్రైస్తవం వెనకబడిపోతుందంటే, నాకన్నా గొప్పడు కాకూడదు ఎవడు. పాస్టర్ గారి కంటే బాగా వాక్యం చేస్తే ఇంకోసారి అవకాశం వీడు, పాస్టర్ గారి కంటే బాగా ప్రార్థన చేస్తే అవకాశం వీడు, పాస్టర్ కంటే మంచి పేరు ఎవడు కొనేస్తే అవకాశం వీడు. నీకు బాధ ఏంటి? నువ్వు పనిచేసేది ఆయన పనుల్లోనే, నీ వెనకొచ్చోడు పనిచేసేది ఆయన పనుల్లోనే. పైపెచ్చి ఒక గొప్ప విషయం ఏంటంటే, నువ్వు తయారు చేసిన వాడి వలన రేపు క్రీస్తు న్యాయపీఠం ఎదుట ఎవరికి బహుమతులు అంటే నీకే. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. కూడి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. దేవుడు మిమ్ములను మీ కుటుంబాలను దీవించునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. కొద్ది నిమిషాలు దేవుని మాటలు మనం ధ్యానం చేద్దాం. యేసు ప్రభువు వారు భూమి మీద ఉన్నప్పుడు ఆయన ఒక ప్యాటర్న్, అంటే ఒక పద్ధతిని పాటించి ఉన్న శిష్యుల్ని లేకపోతే ఉన్న జన సమూహాన్ని పెంచుకుంటూ వచ్చాడు. అపోస్తుల కార్యాలకు వచ్చిన తర్వాత అపోస్తుల కార్యాల్లో వారు చేతులుంచి దేవుడు ఏర్పాటు చేసిన పనికి పంపియడం నేర్చుకున్నారు. ఇది ఎలా అవలంబించారు, ఎలా జరిగింది, ఎలా చేశారు అంటే, దీనికి మూలనం యేసుక్రీస్తు ప్రభువారు. ఆయన ఏ పద్ధతిని పాటించాడు, ఎలా పనివారిని పెంచాడు. ఈరోజు క్రైస్తవ సమాజం ఎలా పనివారిని పెంచాలో మనం నేర్చుకోవాలి. ఎందుకు వాటిని నేర్చుకోలేకపోతున్నాం అనేది చాలా ప్రశ్నార్థకమైన విషయం. ఆయన భూమి మీద ఉన్నప్పుడే చెప్పాడు, నేను ఏం చేశానో నాకన్నా గొప్ప కార్యాలు మీరు చేస్తారు అని చెప్పాడు. ఏ ఉపాధ్యాయుడు కానీ, ఏ బోధకుడు కానీ, లేకపోతే ఏ వ్యక్తి కానీ తన కింద పనిచేసే వాళ్ళు తనకన్నా గొప్ప వాళ్ళు అవ్వాలి, తన కింద పనిచేసే వాళ్ళు తనకన్నా పేరు తెచ్చేసుకోవాలి అనుకోడు. ఆ గుణాన్ని యేసుక్రీస్తు ప్రభువారిలోనే చూస్తాం. ఆయన అంటారు, ఏ శిష్యుడు బోధకుడు కంటే అధికుడు కాడు. అయితే ఆయన ఒక సందర్భంలో మాట్లాడుతుంటారు, మీరు నాకంటే గొప్ప కార్యాలు చేస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు మనకు ఉండాల్సిన గోల్ ఏంటంటే, శిష్యుల్ని ఎలా పెంచాలో తెలుసుకోవడం, శిష్యుల్ని పెంచడం. మన గోల్ ఏంటి? ఈరోజు క్రైస్తవ సమాజంలో ఉన్న సమస్య ఏంటంటే, విశ్వాసుల్ని పెంచుతారు, విశ్వాసుల్ని పెద్ద చేస్తారు. మీ చర్చిలో ఎంతమంది వస్తారు? మీ చర్చికి ఎంతమంది వస్తారు? మాది పెద్ద చర్చి, మీది చిన్న చర్చియా అంటే విశ్వాసుల్ని పెంచుకునే ప్రయత్నంలో పడిపోయాం. కానీ యేసు ప్రభువు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నాడంటే, శిష్యుల్ని పెంచాలి. ఒక శిష్యుడే బోధకుడిగా మారగలడు, ఒక బోధకుడే మరొక శిష్యుడిని తయారు చేయగలడు. ఇప్పుడు దేవుడు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నాడంటే, శిష్యులు కావాలి, పనివారికి కావాలి. బైబిల్ గ్రంథం నుంచి కొన్ని మాటలు మనం ధ్యానం చేద్దాం. మత్తయి సువార్త 9వ అధ్యాయము 37-38 వాక్యాలు చదువుకుందాం. మత్తయి సువార్త 9వ అధ్యాయము 37-38 వాక్యాలు. కోత విస్తారమే కానీ పనివారు కొద్దిగా ఉన్నారు గనుక తన కోతకు పనివారిని పంపమని కోత యజమానిని వేడుకొనుడని. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, నీకు స్తోత్రాలు. ఏ పూట మీరు మాట్లాడండి అయ్యా. చదువుబడిన లేఖన భాగాన్ని వివరించగలిగిన జ్ఞానము, వివేకమును మీరు మాకు అనుగ్రహించండి. సమయోచితమైన ప్రతి మాటను మీరు నా నోట ఉంచండి. వింటున్న ప్రతి జీవితంలో మీరు కార్యాన్ని చేయండి. మీ బలమైన కార్యాలతో ప్రభు ఆ భూమి మీద పనివారిని పెంచే యోగ్యకరమైన పాత్రలుగా, అర్హకరమైన వ్యక్తులుగా మా జీవితాలు మీరు మలచండి. మీరు అక్కడ అతి సమీపము. జరుగుతున్న కార్యాలు, జరుగుతున్న యుద్ధములు, జరుగుతున్న విపత్తులు మేము చూస్తున్నప్పుడు అవి సూచనలు. అయితే పనివారిని పెంచే పనులు మేముండి అనేక నగ్నుల నుండి లాగినట్లుగా, కొందరు లాగునట్లుగా అనేకుల్ని సిద్ధపరచగలిగిన కృపను రాత్రి మీరు మాకు ప్రసాదించమని నజరేయుడగు యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. జాగ్రత్తగా వినాలి. యేసు ప్రభువారు పనివారి కావాలి, కోత విస్తారంగా ఉందన్నాడు. వ్యవసాయం చేసే వాళ్ళకి బాగా సుపరిచితం, బాగా పరిచయం. పంట పండితే సకాలానికి దాన్ని కొయ్యకపోతే పంట ఏమవుతుంది అమ్మా? రాలిపోతే నష్టమా లాభమా?
యేసయ్య అంటున్నాడు, కోత విస్తారంగా పండింది. పంట లేకపోతే పనులను అడిగేవాడిని కాదు. పంట కోత విస్తారంగా పండింది, కానీ దాన్ని కోసే పని వాళ్ళు కరువైపోయారు. ఇప్పుడు మీరు యజమాని వేడుకోండి అన్నాడు. 2 రకాలైన పద్ధతులు ఉన్నాయి పనివారిని పెంచడానికి. ఒకటి, యజమానుడు ఎవరైతే ఉన్నారో ఆయన దగ్గరికి వెళ్ళయ్యా, మేము సరిపోవట్లేదు, మా శక్తి సరిపోవట్లేదు, మా బలం సరిపోవట్లేదు, మా మనుషులను సరిపోవట్లేదు, పంట విస్తారంగా ఉంది, కాబట్టి పనివారు కావాలయ్యా అని అడగాలి. రెండో పద్ధతి ఏంటంటే, మనం ఉన్నాం కదా, మీ ఇంట్లో ఉన్న అందరికీ ఆడపిల్లలు ఉన్నారా? ఆడపిల్ల ఉంటే ఏం చేస్తుందమ్మా? ఏం నేర్పిస్తుంది అంటే, తనలాగా తను లేకపోతే ఇంటిలో వండడానికి, ఇంటిలో అంట్లు కడగడానికి, బట్టలు ఉతకడానికి, ఇంటిని చక్కబెట్టుకోవడానికి, దేంట్లో ఎంత వేయాలో పక్కన పెట్టుకొని, ఇదిగో ఈ కూరలాగా తిప్పు, ఇదిగో ఈ వంకాయలు కోసేటప్పుడు ముందుగా ఉప్పు వెయ్యి, లేకపోతే కరుడైపోతాయి అని ట్రైన్ చేస్తుంది. 2 పద్ధతులు ఉన్నాయి మనకి. ఒకటి, పనివాడిని పంపమని వేడుకోవటం. ఎలా అంటే, నేను ఊరు వెళ్ళిపోతున్నానమ్మా, మా పిల్లోడు ఇంట్లో ఉంటాడు, మా పిల్ల ఇంట్లో ఉంటుంది, కొంచెం మేము వచ్చిన దాకా 2 పూటలు వాడికి అన్నం పెట్టు అని అప్పగించడం. ఈ పద్ధతి ఏంటంటే, అయ్యా పని వాళ్ళని పంపి అయ్యా లేరు అని అడగటం. రెండో పద్ధతి ఏంటంటే, మనమే తయారు చేయటం. యేసు ప్రభువు ఏ పద్ధతిని అవలంబించాడో ఈ పూట కొన్ని మాటలు మనం ధ్యానం చేద్దాం. ఇదే అధ్యాయంలో కొంచెం ముందుకెళ్ళి 9వ అధ్యాయము 1వ వాక్యం చదవండి. తరువాత ఆయన దోణి ఎక్కి సముద్రము దాటి పట్టణంలో ప్రవేశింపగా, ఇదిగో జనులు పక్షవాయువుతో మంచం బట్టి ఒకరిని ఆయన వద్దకు తీసుకొని వచ్చిరి. యేసు వారి విశ్వాసం చూసి, కుమారుడా, జాగ్రత్తగా వినాలి. స్టార్టింగ్ ఎందుకు పని వాళ్ళు కావాలి, కోత విస్తారంగా ఉంది అని పలికాడంటే, స్టార్టింగ్లో యేసయ్య ఒక్కడే పనిచేశాడు. ఆయన నదీ తీరాన వెళ్తుంటే పక్షవాయు గలవాడిని మంచం బట్టిన తీసుకొచ్చి ఆయన దగ్గరికి, బాగు చేయి ప్రభు అని అడిగారు. వెంటనే ఆయన ఆ పక్షవాయు గలవాడిని, నీ పాపాలు క్షమించబడ్డాయి, నీ పరుపెత్తుకు నువ్వు లేచి నడువు అనగానే లేచి నడిచేశాడు. ఈ అధ్యాయంలో చదువుకుంటూ వెళ్తే 9వ అధ్యాయంలో ఒక సుంకర్ను చూశాడు. ఆయన మెట్ల దగ్గర కూర్చున్నాడు, సుంకర్ను వసూలు చేస్తున్నాడు. ఆయన చూసి, ఇప్పుడు నేను ఒక్కడినే పని చేస్తున్నా, చాలామంది రోగులు ఉన్నారు, చాలామంది బలహీనలు ఉన్నారు, వారిని బాగు చేయాలి, వారిని రక్షించాలి. నేను ఈ ఏరియా కవర్ చేశాను, ఈ ఊరు కవర్ చేశాను, ఇంకొకడు ఉంటే పక్క ఊరు కవర్ చేస్తాడు కదా అని ఆ సుంకపు గుత్తదారుని పిలిచాడు, నన్ను వెంబడించు అని. చదవండి ఆ మాట. యేసు అక్కడ నుండి వెలుచు సుంకపు మెట్టిన వద్ద కూర్చొని ఉన్న మత్తయ్య అని ఒక మనిషిని చూసి, నన్ను వెంబడించమని చెప్పగా అతడు లేచి అతన్ని ఆయన్ను వెంబడించును. జాగ్రత్తగా వినాలి. ఆయన ప్యాట్రన్ చూడండి, స్వస్థపరిచాడు ఒకరిని. ఇలాంటి రోగం గల వాళ్ళు చాలామంది ఉన్నారు, ఇలాంటి వ్యాధి గల వాళ్ళు చాలామంది ఉన్నారు, ఇలాంటి బలహీనత గల వాళ్ళు చాలామంది ఉన్నారు, ఇలాంటి సమస్యలో ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు. కాబట్టి కొన్ని ఏరియాలు కవర్ చేయాలంటే మరొకరు కావాలి అని సుంకం వసూలు చేసి ఒకరిని పిలిచి, నన్ను వెంబడించు అన్నాడు. వెంబడిస్తూ ఏం నేర్చుకోవాలి? 3.5 సంవత్సరం యేసు ప్రభువు ఏం చేశాడంటే వాళ్ళని ట్రైన్ చేశాడు. ఏం చేశాడు? ట్రైన్ చేశాడు. పాస్టర్ గారి కంటే ఎవడన్నా బాగా పాట పాడితే పాస్టర్ ఇంకోసారి అవకాశం వీడు, పాస్టర్ గారి కంటే బాగా వాక్యం చేస్తే ఇంకోసారి అవకాశం వీడు, పాస్టర్ గారి కంటే బాగా ప్రార్థన చేస్తే అవకాశం వీడు, పాస్టర్ కంటే మంచి పేరు ఎవడు కొనేస్తే అవకాశం వీడు. నీకు బాధ ఏంటి? నువ్వు పనిచేసేది ఆయన పనులోనే, నీ వెనకొచ్చోడు పనిచేసేది ఆయన పనులోనే. పైపెచ్చి ఒక గొప్ప విషయం ఏంటంటే, నువ్వు తయారు చేసిన వాడి వలన రేపు క్రీస్తు న్యాయపీఠం ఎదుట ఎవరికి బహుమతులు అంటే నీకే. నీ కుమారుడు గొప్పడైతే నువ్వు సంతోషపడతావుగా, మరి నువ్వు తయారు చేసిన వాడు నీకన్నా గొప్పడైతే సంతోషపడచ్చుగా. ఎందుకు ఈరోజు క్రైస్తవం వెనకబడిపోతుందంటే, నాకన్నా గొప్పడు కాకూడదు ఎవడు. మేము చేస్తాం కానండి మా పాష తర్వాతే అనే మాటలు వినపడాలి నాకు అన్నమాట. అప్పుడు చెవులు సమ్మగుంటాయి. ఇలాంటి చెవులు దురద కలిగిన చెవులు ఇవి. నా భాష అర్థమవుతుందా? యేసు ప్రభువు ధైర్యంగా చెప్పాడు, మీరు నాకన్నా గొప్ప కార్యాలు చేస్తారని. యేసు ప్రభువు చెప్పాడు మాట. సాక్షాత్తు దేవుడై ఉండి దేవుని కన్నా గొప్ప కార్యాలు మీరు చెయ్యాలని శిష్యులను తయారు చేస్తే, ఈరోజు క్రైస్తవం వెనకబడబడడానికి కారణం ఏంటంటే, నాలాంటి నేను తయారు చేయడానికి భయం. నాకన్నా పేరు వచ్చి ఎత్తదేమో అని. సుంకపు గుత్తదారుని పిలిచిపోతున్నాడు, నన్ను వెంబడించు అని. ఇలా చదువుకుంటూ కిందకి వెళ్తే 18వ అధ్యాయంలో ఒక అధికారి వచ్చాడు యేసు దగ్గరికి. ఎవరు వచ్చారు? మీరు ఎందుకు పేపర్లు తిప్పేస్తున్నారు? అదే అధ్యాయం కదా, కిందకి తల అలా దించితే సరిపోద్ది కదా. చదవండి. ఆయన ఈ మాటలు వారితో చెప్పుచుండగా, ఇదిగో
ఒక అధికారి వచ్చి మొక్కి, నా కుమార్తె ఇప్పుడే చచ్చిపోయింది, జాగ్రత్తగా వినాలి. ఒక అధికారం వచ్చాడు. అధికారం ప్రాణాలను కాపాడుతుందా? కరోనా టైంలో ఉన్న అధికారులు కానీ ఉన్న డబ్బులు కానీ ప్రాణాలను కాపాడాయా? ధనం అవసరమే, కానీ అది ప్రాణాన్ని కాపాడలేదు. ఒక అధికారం వచ్చాడు, అయ్యా నేను అధికారిని, నా కుమార్తె చావ సిద్ధమైపోయింది, చచ్చిపోతుంది, కాపాడువా అని వేడుకొని అంటే మరొకడు వచ్చి రే ఇసుకీ బాకరా ఆయన్ని, చచ్చిపోయింది పిల్లదా వెళ్ళిపోదాం, ఆయనకి చాలా పనులు ఉంటాయి, ఇసుకీ బాక చచ్చిపోయిందని ఆయన ఏం చేస్తాడంటే నువ్వేం బాధపడకు నేను వస్తున్నానని గుళ్ళు కొట్టే వాళ్ళందరినీ బయటికి పంపించి చిన్నదానాలు ఏంటి లేచి కూర్చుంది. నా భావన అర్థమవుతుందా? ఆయన స్వస్థతలు చేస్తూ కార్యాలు చేస్తూ శిష్యులను ఏం చేస్తున్నాడు? ఆయన గెయిన్ చేస్తున్నాడు, తయారు చేస్తున్నాడు, లేపుతున్నాడు, తను వెంట పెట్టుకుంటున్నాడు, తిప్పుతున్నాడు. ఈరోజు ఉన్న సమస్య ఏంటంటే, ఒకటి పాశ్చాంకి వెనక ఎంత తిరిగినా మమ్మల్ని వదిలేస్తాడే అని భయం ఉంది. 2, నా ఎంట తిరిగి నాకన్నా గొప్పడైపోతామని భయం ఉంది. ఈ 2 శిష్యుల్ని తయారు చేయకుండా, పని వాళ్ళని పెంచకుండా, పని వారిని లేపకుండా చేసేస్తుంది కారణాలు. ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, దేవుడు ఒక వ్యక్తిని ఎన్నిక చేస్తే పాస్టర్ కాదు కదా, ప్రపంచంలో ఏ ఒక్క వ్యక్తి ఏ శక్తి దేన్ని ఆయన్ని దేవుని చిత్తం దాన్ని నెరవేర్చబడుకున్న భూమి మీద ఎవడు వెనకడుగు వెయ్యనివ్వలేడు మనని. కాబట్టి మీకు చెబుతున్న జాగ్రత్తగా వినాలి, మీరు తయారవ్వటమే కాదు, మీరు శిష్యులను ఏం చేయాలి? తయారు చేయాలి. నువ్వు పని చేయడమే కాదు, పనివారిని లేపాలా. నువ్వు పనివారిని లేపడమే కాదు, పంపమని అడగాల. పంపమని అడగడమే కాదు, నీ ప్రక్కన ఎవరిలో ఏ యోగ్యత ఉందో, ఎవరిలో ఎలాంటి టాలెంట్ ఉందో చూసి వాడిని లేపి వాడిని బలపరిచి ముందుకు పంపించాల. బర్నబా అనే వ్యక్తి ఈ ఆలోచన కలిగి లేకపోతే ఈరోజు క్రైస్తవ సమాజానికి పౌలు అనే వ్యక్తి పరిచయం కాకుండా పోవును. బర్నబా తెచ్చిన త్యాగము, బర్నబా అతను ముందుకు పుష్ చేయడం ద్వారానే ఈరోజు క్రైస్తవ ప్రపంచానికి, క్రైస్తవ పితామహుల్లో ఒకడిగా యేసు ప్రభు తర్వాత మరొకడిగా పౌలు ఎందుకు తీర్చబడ్డాడంటే వెనక బ్యాక్ బోన్ ఎవరంటే బర్నబా. ఈరోజు నువ్వెందుకు ఉండలేకపోతున్నావు అంటే భయం. ఎందుకు భయపడుతున్నావు? కోత చాలా ఉంది, పనులు కావాలి. బావిలో కప్పలాగా ఇదే దీనికి నేను సరిపోతా అనుకుంటున్నావు. నువ్వు బావి దాడితే ప్రపంచం వస్తుంది నీకు. కాబట్టి దేవుడు ఏం కోరుకుంటున్నాడంటే పని వాళ్ళని పెంచండి. పని వాళ్ళని ఏం చేయాలి? పెంచండి. అదే 9వ అధ్యాయము 27వ వాక్యంలో 2 గుడ్డి వాళ్ళు వచ్చారు, వాళ్ళని బాగు చేశాడు. 33లో ఒక మోగ దెయ్యం పట్టినాడు వచ్చాడు, వాణి బాగు చేశాడు. ఇవన్నీ చూసి ఈ ఏరియా, ఈ ప్రాంతంలో నేనే ఇన్ని చేస్తే వీళ్ళు తయారు చేసి పక్కకు పంపిస్తే ఇంకెన్ని కార్యాలు జరుగుతాయి అని కింద మాట్లాడుతున్న మాట ఏంటంటే 36, 30, 37, 38 వాక్యాల్లో కోత విస్తారం పనులు కొద్దిగా ఉన్నారు, యజమానుని వేడుకోండి అంటున్నాడు. యజమానుని వేడుకోండి. ఈరోజు నీకు అర్థమవుతుందా కోత విస్తారంగా ఉందని? నీకు అర్థమవుతుందా క్రీస్తు యొద్దకు రావాల్సిన వారు రాళ్ళక వాళ్ళు రక్షించే వారు లేక అలమటించిపోతున్నారని? ఈరోజు నీకు అర్థమవుతున్న వారి బంధకాల నుంచి విడిపించేవారు లేక, బంధకాలు తెంచేవారు లేక, బంధకాల్లో పడిపోయి ఎవరు సహాయం చేస్తారని అర్థిస్తున్న ఆత్మఘోషలు వినబడుతున్నాయా నీకు? పనివారిని తయారు చేయి. మనకే బద్ధకం, ఇంకా మనమేం తయారు చేస్తాం? ఏమ్మా, మనకే బద్ధకం. ప్రార్థన 8 గంటలకి, పొద్దు తక్కువంటా 7 గంటలు పెట్టేద్దాం. ఆయనకే 7 గంటలు 6 గంటలు కానీ పెడతాడు. నా ఇంట్లో బంద్ చేసుకోవద్దా? ఆయనకే అమ్మా అక్కడ 11 గంటలకు ప్రార్థన, అప్పుడు ఇక్కడ 10 గంటలకు ప్రార్థన ఉండేది. ఇప్పుడు ఒకరు ఎక్కడెక్కడ చూసుకోవాలి కాబట్టి టైం మారుద్దాం వాళ్ళకంటే. వీళ్ళు అన్నారు కర్లపల్ల సంగతులు, దాతృత్వ హృదయం కలిగిన వాళ్ళు, మాకే మార్చు, వాళ్ళకి అట్లా కొంచెం వాళ్ళు కన్ఫ్యూజ్ కాకుండా ఉన్నారు. మరి ఎన్ని గంటలకు అమ్మంటే 8:30కి పెట్టేసి పెందలకడే వెళ్ళిపోతామన్నారు. 8:30కి పాస్ అయ్యి రావాలి. పెద్దోళ్ళు రారు. ఇక నువ్వేం తయారు చేస్తా? ఒక భక్తుడు అంటాడు, నన్ను అరిగిపోనివ్వు కానీ తుప్పు పట్టనివ్వద్దు అంటాడు. కత్తి కొన్నావు, తుప్పు పట్టిపోతే ప్రయోజనం ఏంటి? వాడి అరిగిపోయిన ప్రయోజనమే. ఎందుకంటే దానివల్ల మనము కొంత లబ్ధి పొందుకొని ఉంటాం, కొంత నరుక్కుంటాం, కొన్ని కొట్టలు తెచ్చుకొని ఉంటాం. తుప్పు పట్టిపోతే ప్రయోజనం ఏంటి? నువ్వు అరిగిపోవాలి కానీ తుప్పు పట్టే వ్యక్తిగా
ఉండకూడదు. ఎన్ని కార్యాలు చేసి, ఇవన్నీ స్వస్థతలు చేసి, దయ్యాలు వెళ్ళగొట్టి, ఇవన్నీ చేసి యేసయ్య అంటున్నాడు, పని వాళ్ళు కావాలి మనకి. ఎవరు? అప్పుడు స్టార్ట్ చేశాడు. 10వ అధ్యాయానికి రండి. 10వ అధ్యాయం 1వ వాక్యం చదవండి. ఆయన తన 12 మంది శిష్యులను పిలిచి అపవిత్రాత్మలను వెళ్ళగొట్టుటకును ప్రతి విధమైన రోగమును, జాగ్రత్తగా వినాలి, అపవిత్రాత్మను యేసుప్రభువు వెళ్ళగొట్టలేదా? ప్రతి విధమైన రోగమును యేసుప్రభువు బాగు చేశాడా? బాగు చేయలేదా? ఇప్పుడు అధికారం ఎవరికి ఇచ్చాడు? శిష్యులకి ఇచ్చాడు. ఎందుకు? యేసుప్రభువు అంటే ఒకటండి, శిష్యులు అంటే ఒకటండి కాదు. ఒక ఆయన వచ్చాడు యేసుప్రభువు దగ్గరికి, అయ్యా మా ఓడికి దయ్యం పట్టింది. ఈ దయ్యం పట్టిన పరిస్థితి అంటే ఎక్కడ పడితే అక్కడ పడేస్తుందయ్యా. అది నీళ్ళ, నిప్ప, ఎండ, నీడ, అది మురిక, స్వచ్ఛంగా ఉందా, ఇవన్నీ కాదయ్యా, అది ఎక్కడ పడితే అక్కడ పడేస్తుందండి. నన్ను తీసుకొచ్చా, మీ శిష్యులు ఏమైనా ప్రార్థన చేస్తారో బాగోతాడేమని. వాళ్ళు చేసాక ఎక్కువైపోయింది, నీకేమైనా చేత అయితే నాకు సహాయం చేయి అన్నాడు. వెంటనే యేసుప్రభువు అంటాడు, నమ్ముట నీ వలనైతే అన్నాడు. అంటే అర్థం ఏంటి? నీ మనసు అంతా పెద్దయ్య గారి మీద ఉంది. ఎవరి మీద ఉంది? శిష్యులు ఉన్నారా? వేసేయలేడా? చాలామంది వస్తారు ఇంటికి, అయ్యా అంటే బయటికి, అమ్మ ఏందమ్మా, అమ్మ లేదా? ఇది అమ్మ బ్యాచ్ అనమాట, అమ్మ చేత ప్రార్థన చేయించుకుంటారు. ఇంకో బ్యాచ్ ఉంది, అక్క ఆనంద్ లేడా? ఇది ఆనంద్ బ్యాచ్. అక్క బ్యాచ్ వేరు. మనం చేసేది ప్రార్థనే, కార్యం చేసేది ఎవరు? యేసుప్రభు శిష్యులను పిలిచి 12 మందిని పిలిచి దెయ్యాల మీద, ప్రతి విధమైన రోగం మీద మీకు అధికారం ఉంది, వెళ్ళండి అని పంపిస్తున్నాడు. వెళ్ళి వీళ్ళు ఏం చేశారు తెలుసా? 10వ అధ్యాయము 7వ వాక్యం చదవండి. వెళ్ళుచు పరలోక రాజ్యము సమీపించింది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు ఎంతమంది ప్రసంగాలు ఈ మాట ఉంటుంది, దేవుని అక్కడ వచ్చేస్తుంది, జాగ్రత్త పడండి అని. కుటుంబ ప్రార్థన పెట్టుకోవాలయ్యా. ఇప్పుడు మొత్తం వెతకాలి, రిఫరెన్స్లు మొత్తం వెతికి, నువ్వు నీ ఇంటి వారును దీవించబడతారు. ఏ వాక్యం చెప్పాడయ్యా ఏంది? కీర్తనలు మీరు చదువుతున్నప్పుడు గృహ ప్రతిష్ట కీర్తన అనో కీర్తన మీద రాసి ఉంటుంది. మరి కీర్తన దగ్గర పైన చదవండి. ఆ కీర్తనలో అంతా దావీదు ఏడుస్తూనే ఉంటాడు. అది తీసుకెళ్ళి గృహ ప్రతిష్ట మనం చదివామనుకో, మన వాళ్ళకి నరాలకు ఎక్కిపోద్ది. గృహ ప్రతిష్ట రోజు వెళ్ళి ఆ ఏడుపు కొట్టే కీర్తన, ఆ తిట్టే కీర్తన చదివామంటే మన వాళ్ళకి నరాలకి అదే గూగు భూమిస నరాలను ఎక్కబొడుచుకుంటే కోపానికి. కానీ దావీదు గృహ ప్రతిష్ఠ చదువుకున్నాడు. అది అంత నాశనం అయిపోయింది, అంత పాడు చేశారు, అంత శత్రువులు అయిపోయారు, చంపేస్తున్నారు, అయినా మంచిలు ఇచ్చావు అని ప్రార్థన చేశాడు. ఈ మంచిలు ఇచ్చావు అనేదే మనకు నచ్చుతుంది, కానీ ముందున్నది నచ్చదు. శిష్యులు మేము చెబుతున్నాడు, పరలోక రాజ్యం సమీపించిందని చెప్పురే, మీరు దయ్యాలు వెలగొడుతున్నారు, స్వస్థపరుస్తున్నారు, ప్రతి విధమైన రోగం మీద మీకు అధికారం ఉంది. ఇవన్నీ ఎందుకు ఇచ్చాను తెలుసా? మీరు వెళ్ళేది ఈ చేయడానికి కాదు, దేవుని రాకడ సమీపంగా ఉంది, దేవుని రాజ్యం సమీపంగా ఉంది, జాగ్రత్త పడండి, మారు మనసు పొందండి, ఆయన త్వరగా రాబోతున్నాడు. ఈ మాట చెప్పాలి మీరు. ఎందుకు శిష్యులు ఎందుకు? పాస్టర్ గారి కంటే ముందెళ్ళి చేపలేసి డ్రమ్ములు రెడీ చేయడానిక? శిష్యులు ఎందుకు? పాస్టర్ గారు లేనప్పుడు ప్రార్థన చేసి వచ్చేయడానిక? శిష్యులు ఎందుకు? పాస్టర్ గారు లేనప్పుడు నడిపించడానిక? దేవుని రాజ్యము సమీపంగా ఉంది అని చెప్పాలి. అది మెయిన్ థీమ్ అంది. వాళ్ళ థీమ్ ఏంటి? దేవుని రాజ్యం సమీపము, దేవుడు త్వరగా రాబోతున్నాడు. వీళ్ళు అడిగారు, అయ్యా రాకడకు సూచనలు ఏంటి అన్నారు. ఏం చెప్పాడు ఆయన? రాజ్యం మీదకి రాజ్యం, జనం మీదకి జనం, కరువులు, యుద్ధాలు, భూకంపాలు, అక్కడక్కడ, ఎక్కడెక్కడ. సరే అక్కడక్కడ ఇప్పుడు జరుగుతున్నాయి, జరగట్లేదా? ఇంకో మాట చెప్పాడు, నోవాహు దినముల్లో నడుకుంటుంది, తినడం, పెళ్ళిళ్ళు చేసుకోవడం, ఇల్లు కట్టుకోవడం. ఇది జరుగుతున్నాయి లేదా? ఏం జరుగుతున్నప్పుడు ఏం చెప్పాడు దేవుడు? రాకడ సమీపం అని. ఇప్పుడు అవి జరుగుతున్నాయా? ఆయన చెప్పిన మాటలు జరుగుతున్నాయా? ఇప్పుడు రాకడ సమీపమా దూరమా? ఇప్పుడు మనం ఏం చెప్పాలా? దేవుని రాకడ సమీపం అని చెప్పే పనివారు కావాలి మనకి. ఇప్పుడు ఎవరు కావాలి? అందుకే పనివారు కావాలరా బాబు అంటున్నాడు. ఆ పద్ధతి ఎట్లయ్యా, ఆ ప్యాటర్న్ ఎలాగ నేర్పిమంటే, ఫస్ట్ నేను చేస్తూ కొందరిని లేపా. ఇప్పుడు ఒక సమూహాన్ని లేపి ఆ సమూహానికి అధికారం ఇచ్చేసా, మీరు స్వస్థపరచండి, దయ్యాలు వెళ్ళగొట్టండి. మీ థీమ్ ఏంటంటే దేవుని రాకడ సమీపం అని చెప్పండి. ఉందా మన సంఘాల్లో? నిలబడితే అనర్గళంగా మాట్లాడగలం.
కదా, వీళ్ళు శిష్యుల బోధకుల అనేలా మాట్లాడతాం. ఎప్పుడు ఈ 4 గోడలు ఉంటే, ఈ దాటి బయటికి వెళ్తే మందే. దేవుని రాకడ చాలా సమీపం. పని వాళ్ళు కావాలి. ఎవరు కావాలి? పని వాళ్ళని పెంచాలి. కావాలి కదా, ఉన్న పని వారిని మల్టిప్లై చేయాలి. ఎలా చేయాలంటే, ఇక్కడ దేవుని సువార్త గురించి చెప్పాడా, 10:8 మనం చదువుతున్నప్పుడు వాళ్ళు స్వస్థతలు చేశారు, దెయ్యాలు వెళ్ళగొట్టారు. 10:10 మనం చదువుతున్నప్పుడు పనివాడు ఆహారానికి పాత్రుడు, తిండికి పాత్రుడు, మీరు తిండి గురించి బెంగపడద్దని చెప్పాడు. 10వ అధ్యాయము 16-17 వాక్యాలు చదువుతున్నప్పుడు గొర్రెల మధ్యకి తోడేళ్ళ మధ్యకి గొర్రెని పంపడానికి మిమ్మల్ని పంపుతున్నాను, మీకు సమస్యలు ఉంటాయి, మీకేమి సుఖభోగాలు ఉండవని చెప్పాడు. ఎవరు ట్రైన్ చేస్తున్నప్పుడు ఏం చెప్పాడు ఆయన? తిండికి దిగిలేదు రబ్బాయి, ఒక జోలికి లేదు రబ్బాయి, మీరు ఇంటికి వెళ్ళినప్పుడు సమాధానం చెప్పండి, ఆ ఇంట్లో నేర్చుకుంటాడు, ఆ ఇంట్లో తినండి, ఆ ఇంట్లో ఉండండి, అక్కడే ఉండి సువార్త చేయండి, అంత బాగుంటుంది అబ్బాయి అని చెబుతూ మనకెవరు అనుకునే లోపు అంటున్నాడు. గొర్రె తోడేళ్ళ మధ్యలోకి వెళ్ళినట్టు మీరు వెళ్తున్నారు. గొర్రె తోడేళ్ళ మధ్యలోకి వెళ్తే తోడేళ్ళు వదిలేస్తుందా? మరొక చోట గొర్రె చర్మము ధరించిన తోడేళ్ళు ఉన్నారన్నాడు. అది తోడేళ్ళని తెలిస్తే నువ్వు వెళ్ళవరా, బాగానే ఉంది, కానీ దాని చర్మం కూడా గొర్రె చర్మం ఉంటుంది. లోపల తోడేలు గొర్రె చర్మాన్ని కప్పుకొని ఉంటుంది. అప్పుడు ఏం చేస్తాం మనం? మరి నాలాంటి గొర్రె ఒకటి ఉందని వెళ్ళి ఆ మందలో జారబడతాం, పడడం పేక్ కొరకు చంపేస్తుంది. అంతేనా? ఇవన్నీ ఎవరికి చెప్పాడు అంటే, ఆయన తయారు చేస్తున్న శిష్యులకు చెప్పాడు. నేను చాలా సందర్భాల్లో మన పిల్లల్ని తీసుకెళ్ళినప్పుడు ఎక్కడికైనా దూరంగా బయటికి తీసుకెళ్తే నేనే పక్కన ఉంటాను. ఒకసారి ఏం చేస్తానంటే వదిలేస్తాను, వాళ్ళు ఎక్కడుంటే నేను ఎక్కడ వెళ్ళి కూర్చొని వదిలేస్తాను. పాస్టర్స్ మీటింగ్స్కి జాన్ తీసుకెళ్ళినప్పుడు అక్కడ దాకా వెళ్ళిన తర్వాత అన్న ఉద్దేశం వెళ్ళిపోయి అక్కడ కూర్చుంటాను. ఎందుకు? ఎప్పుడు సంకలో తిరగతుంటే అడిగేం తెలుస్తుంది. ఆడ కూర్చుంటాడు, ఎవరు అబ్బాయి నువ్వు అంటారు, ఏ ఊరు, ఏం చేస్తున్నావు, అవునా, ఏం పేరు, అవునా, నీ పేరు ఏమంటుంది, కమ్యూనికేషను పెరుగుతుంది. ఎంతకాలం మనం తిరుగుతాం వెళ్తాం, ఎంతకాలం మనం ఉంటాం వెళ్తాం, ఇక మనం లేకుండా బయటికి వెళ్ళరాళ్ళు. ఆ భావన అర్థమవుతుందా? ఇవన్నీ యేసు ప్రభువు చెబుతుంటున్నాడు. వదిలేస్తున్నా మిమ్మల్ని. ఎలా వదిలేస్తున్నా అంటే తోడేళ్ళ మధ్యలోకి వదిలేస్తున్నా, జాగ్రత్త అని చెప్పాడు. ఇంకో మాట అంటాడు, లోకము నన్ను ద్వేషించింది కాబట్టి మిమ్మల్ని కూడా ఏసైని నమ్ముకుని మేము అనగానే దానిలో ఎత్తారనుకుంటారేమో, ద్వేషిస్తారు. ఇంకో మాట అంటాడు, ఎవడైనా మిమ్మల్ని చేర్చుకుంటే వాడు నన్ను చేర్చుకున్నట్లు, మిమ్మల్ని తోసేస్తే నన్ను తోసేసినట్లు. ఎవరు చెబుతున్నాడంటే, యజమానుడు, బోధకుడు తన శిష్యులకి చెప్పి పంపుతున్నాడు. ఈరోజు మనం చేయాల్సింది ఏంటంటే, ఆ రోజు బర్నబాని, పౌలుని నేను అప్పగించబడిన పనికి వారిని సపరేట్ చేయమంటే వీళ్ళు లేచి ఉపవాసం ఉండి ప్రార్థన చేసి చేతుల నుంచి వారి మీద ప్రార్థన చేసి పంపించేశారు బయటికి. మనం పంపిస్తామా? మా నాన్న ఒక ప్లాన్ వేసుకున్నాడు, ఒకడు సువార్త చేయాలి, ఒకడు ఉద్యోగం చేయాలి. ఎందుకు? ఒకడు పరిచర్యలో ఉంటే ఒకడు వెనక పుష్గా ఉంటుంది కాబట్టి ఒకడు సువార్త చేయాలి, ఒకడు ఉద్యోగం చేయాలనుకున్నాడు. రాత్రి రైల్వే ఎగ్జామ్స్లు క్యాన్సిల్ అయిపోతున్నాయి కానీ ఉద్యోగం రావట్లే. ఉద్యోగానికి వెళ్దాం అనుకుంటే ఆ టయానికి హాస్పిటల్లో ఉండే రక్తకణాలు తగ్గిపోయి ఈ ఎగ్జామ్కి వెళ్ళాల్సిన రోజు డాక్టర్ సంతకం పెట్టుకున్నాడు, ఆడు చచ్చిపోతే నాకు సంబంధం లేదు, సంతకం పెట్టి లేకపోతే ట్రీట్మెంట్ చేస్తానన్నాడు. దేవుని చిత్తాన్ని ఎవడు తప్పించలేడు, దేవుని చిత్తాన్ని దాటి ఎవరు రాలేడు. యోనా వల్ల అయిందా? యోనా చేసిన ప్లాన్ మామూలు ప్లాన్ అనుకున్నారు ఏంటి? పైన అయితే ఓడ కదులుద్దని అమరమ్మను అడుక్కెళ్ళి పడుకున్నాడు. పైన వాళ్ళు మొత్తం పడేసుకున్నారు, పైన వాళ్ళు మొత్తం చల్లాచెదరం అయిపోతున్నారు, చచ్చిపోయే స్థితికి వచ్చేసారు. చూడండి, ఒక మాట చెబుతాను మీకు. మత్తయి సువార్త 40వ అధ్యాయం 42వ వాక్యం, 10వ అధ్యాయము, క్షమించండి, ఒక్కసారిగా ఆశ్చర్యపోయారంటే మీరు ఎలక్ట్గా ఉన్నట్టే. 39 కూడా చదువమ్మా. తన ప్రాణం కోసం, అరే బాబు మీరు పనులు మీరు శిష్యులు, మీరు నా తర్వాత నా అందటోళ్ళు మీరు, మీకు తెలియాల్సిందంటే ఎవడైనా ప్రాణాన్ని కాపాడుకోవాలి అనుకుంటే పోగొట్టేసుకుంటాడు. ఎవడైనా ప్రాణం పెట్టి దేవుని పనిని బతికిద్దాం అనుకుంటే దేవుని చిత్తము నెరవేర్చేవాడు బ్రతుకుతాడు, జాగ్రత్త అని చెప్పాడు. సమస్య వస్తే మనం ఏం చేస్తాం? దేవుని పని కోసం నిలబడతామా? మన సమస్య కోసం దేవుని సందుకు వస్తాం, కానీ దేవుని పనికి ఏదైనా అవసరమైతే, దేవుని పనిలో ఏదైనా సమస్య ఉంటే వచ్చి నిలబడతామా? తన ప్రాణమును కాపాడుకోవడానికి పరిగెత్తితే పోగొట్టుకుంటావు, ప్రాణమును పని కొరకు పెట్టడానికి నువ్వు వచ్చి నువ్వు కాపాడుకుంటావు అని చెప్పాడు యేసుప్రభు. ఎంత గొప్ప స్టేట్మెంట్ ఇదే! అధికారం ఇచ్చాడు,
ఆహారం సమృద్ధి అన్నాడు, కానీ మీరు వెళ్ళేది తోడేళ్ళ మధ్యలోకి అన్నాడు. అంతా బాగుంది అనుకునే లేపు ప్రాణం పెట్టాలి మీరు, జాగ్రత్త, ప్రాణం పోతుంది ఈ పనులు అన్నాడు. కింద అంటున్నాడు, నన్ను చేర్చుకుని మిమ్మల్ని చేర్చుకున్నట్లు, నన్ను చేర్చుకోకపోతే మిమ్మల్ని చేర్చుకున్నట్లు, మిమ్మల్ని ఎవరైనా చేర్చుకుంటే నేను వాళ్ళతో ఉంటా, మిమ్మల్ని బయటికి పంపించేస్తే నన్ను కూడా పంపించేసినట్టు. ఇవన్నీ చెబుతూ వెళ్ళిపోయాడు. ఎంతమందికి చెప్పాడు ఇవి? ఎంతమందికి? హల్లెలూయా. మొదట ఎంతమంది పనిచేశారు? యేసయ్య ఒక్కడే పనిచేశాడు నాకు తెలిసి. నా గోలాదే కదా ఇప్పటిదాకా. దాన్ని ఎవరు మల్టిప్లై చేశారు? ఆయనే. ఎంతమందిని ఎన్నుకున్నాడు? 12 మందిని. లోకాసువార్తలకు వెళ్ళండి. లోకాసువార్త 10వ అధ్యాయం 1వ వాక్యం. లోక 10:1. అటు తర్వాత ప్రభువు 70 మంది ఇతరులను నియమించి తాను వెళ్ళబో ప్రతి ఊరికి ప్రతి చోటికి తనకంటే ముందు ఇద్దరుగా పంపాను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చూసారా యేసయ్య ప్యాటర్న్ ఎలా ఉందో? ఒంటరిగా పనిచేశాడు, పనులు కావాలనుకున్నాడు, 12 మందిని వేసుకున్నాడు, సరిపోరు అనుకున్నాడు. ఈ 12 మంది కాక ఇంకో 70 మందిని తయారు చేసుకున్నాడు. ఇద్దరిద్దరిని కలిపి ఒక ఊరికి తనకంటే ముందుగా పంపించాడు, మార్గమును సరళం చేయడానికి. మన చర్చిలో ఉన్న విశ్వాసాలు తగ్గిపోతారేమో కానీ కొత్తలో మాత్రం కనపడరు. ఉన్నా విశ్వాసాలు తగ్గిపోతారు కానీ కొత్తలో మాత్రం. ఒక ప్రసంగానికి నిలబడ్డాడు పేతురు. ఎంతమంది వచ్చారు? ఇంకో ప్రసంగం చేశాడు. ఎంతమంది వచ్చారు? మన జీవితాంతం అందరినీ కలిసి పనిచేసిన 300 మంది రావట్లేదు. భాష అర్థమవుతుందా? కారణం ఏంటంటే లోపం ఎక్కడుందంటే నేను నా లాంటి వాడిని తయారు చేయడంలో విఫలమైపోతున్నా. మోషే గొప్పగా యెహోషువను తయారు చేసుకున్నాడు, బాగానే ఉంది. యెహోషువ ఎవరిని తయారు చేశాడు? నువ్వు నా ఇంటి వారు అని స్టేట్మెంట్ చేశాడు కదా. ఎంతమంది తయారు చేశాడు? యెహోషువ తర్వాత న్యాయాధిపతులు ఎందుకు వచ్చారు? సరైన నాయకుడు లేడు, వారికి రాజు లేడు కనుక ఇష్టానుసారంగా బతికేశారు. మన మోషే ఉన్నప్పుడు ఆలోచన రాలేదు వాళ్ళకి, యెహోషువ ఉన్నప్పుడు ఆలోచన రాలేదు వాళ్ళకి. నీ తర్వాత క్యాపబిలిటీ గల వ్యక్తిని నువ్వు సిద్ధపరచుకోవాలి. ఆ క్యాపబిలిటీ ఎవరిలో చూస్తే వాళ్ళని పిలుచుకోవాలి. మోషేకి పిల్లలు లేరా? అహరోనుకి పిల్లలు లేరా? నూను కుమారుని యెహోషువని ఎందుకు పిలిచాడు దేవుడు? భారం ఉండాలి. పాస్టర్ కొడుకు పాస్టర్ అవ్వడం కాదు దేవుని భారం అంటే. ఎవడు భారం కలిగిన వాడిని తీయాలి బయటికి. ఆ భావన అర్థమవుతుందా? దేవుడు ఆ భారం కలిగిన బయటికి తీస్తాడు. మోషతో చెప్పొచ్చుగా, మోషే నీ కొడుకులు తీసుకురా బయటికి అని చెప్పొచ్చుగా. నూను కుమారుడు యెహోషువ అన్నాడు, తీసుకురా బయటికి అన్నాడు. ఆ నూను కుమారుడు భయపడుతున్నాడు. మా బ్యాక్గ్రౌండ్ అది కాదే, మా నాన్నతో దేవుడు మాట్లాడలేదే, మా నాన్నకి దేవుడికి మధ్య సంబంధం లేదే, మా నాన్నతో మండుతున్న పదలో దేవుడు మాట్లాడలేదే, మా నాన్న ద్వారా అద్భుతాలు చేయలేదే, నేనేంది నా స్థాయి ఏంది అనుకుంటే, నేను మోషేకు తోడై ఉన్నట్లు నీకు నువ్వు తోడై ఉండదును. ఈ స్టేట్మెంట్తో యుద్ధభూమిలో నిలబడి అంటాడు, సూర్యుడా చంద్రుడా అగో అన్నాడు. ఎందుకు? వెనక వాగ్దానం ఉంది. పనివారిని తయారు చేయాలి. యేసు ప్రభువు ఒంటరిగా పని చేశాడు, 12 మందిని తయారు చేసుకున్నాడు, మరలా 70 మందిని తయారు చేసుకున్నాడు. 10వ అధ్యాయం 3వ వాక్యం వీళ్ళు కూడా అదే మాట చెప్తాడు. తోడేళ్ళ మధ్యకి మేము గొర్రెల మధ్యకి తోడేళ్ళ మధ్యకి గొర్రెలను పంపినట్లు మిమ్మల్ని పంపుచున్నాను ఎలాగ చెప్పాడు అదే మాట. సుఖభోగాలు లేవని చెప్పాడు ఆయన. క్షేమం కోసం సంతోషం కోసం ప్రాకులాడే తత్వం లేదని చెప్పాడు ఆయన. మరి ఏం చేసినా దేవుని కొరకు ఖర్చు అయిపోవాలి అనేది ఆయన ఉద్దేశం. అలాగే శిష్యులను తయారు చేశాడు, అదే మైండ్ సెట్ ఇచ్చాడు వాళ్ళకి. ఈరోజు మన పిల్లలు చదువుతుంటారు, ఎవరైనా కుటుంబ ప్రార్థన జరిగినప్పుడు, అయ్యా నువ్వు లోపలికి రా, లోపలికి వచ్చు అంటే వీళ్ళు చెబుతారు, నువ్వు లోపలికి వెళ్ళావంటే బయట ఐటమ్స్ లోపల పడవని చెబుతారు. లోపలికి వెళ్ళామంటే బయట బంతులో పడిన ఐటమ్స్ లోపల ఉన్న భాషకు పడవు. మీరు అనుకుంటారు అయ్యగారిని లోపలికి పెట్టి మాగా తొక్కేస్తున్నారు అనుకుంటారు. బయటకు వచ్చి ఇలా మాట్లాడుకుంటారు, ఐస్ క్రీమ్ బాగుందని, అది బాగుంది, మరి ఐస్ క్రీమ్ వచ్చారంటే నేను చెప్పాను కానీ నేను లోపలికి వెళ్ళొద్దంటే. ఐస్ క్రీమ్ వచ్చిన దగ్గర కూడా భాష తెలీదు. యశ్వరబరు ఏం చెప్పాడు? తోడేళ్ళ మధ్యలోకి వెళ్తున్నారు మీరు, చచ్చిపోతానికి సిద్ధపడి వెళ్తున్నారు మీరు, మీకు సన్మానాలు ఉండవు, వ్యతిరేకరిస్తారు మిమ్మల్ని, సభలకు అప్పగిస్తారు మిమ్మల్ని, మీ పేరు చెడ్డదని కొట్టివేస్తారు. అయినా మీరు నమ్మిన దాన్ని జాగ్రత్తగా చేయాలని ఈ మాటలు చెప్పి శిష్యులు తయారు చేస్తున్నాడు. ఈ మాటలు చెప్తే ఎంతమంది శిష్యులు తయారవుతారు? ఎవరు భయపడి? మరి యేసయ్యకి ఎందుకు వచ్చారు? అమ్మా ఆయన బతుకు కూడా అదే బతికాడు. నక్కలకు బరియలు,
ఆకాశ పక్షుల గూళ్ళు ఉన్నాయి. స్టార్టింగ్ చూడండి, యోహాను పంపుతున్నప్పుడు లోకపాపములు మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల అనగానే ఇద్దరు యోహాను శిష్యులు యేసుప్రభుని వెంబడించారు కదా, రబ్బూని ఎక్కడ కాపురం ఉన్నావు అని అడిగారు. ఆయనకు ఇల్లు ఉంది, రండి అన్నాడు. వెళ్ళారు. ఆయన ఉన్న చోట బస చేసిరి. అంటే ఆయనకు ప్రాంతం ఉందా? కొన్ని అధ్యాయాలు గడిచాక ఏమంటాడు, నా అక్కలకు బొరియలు ఉన్నాయి, ఆకాశ పక్షులు గూళ్ళు ఉన్నాయి, నాకు తలవాల్చుకున్న స్థలం లేదన్నాడు. అంటే సమకూర్చుకున్నాడా? దాచుకున్నాడా? సుఖభోగాలకు మరిగిపోయాడా? ఆస్తులు కూడబెట్టుకున్నాడా? పొన్ను కట్టడానికి డబ్బులు లేకపోతే పేతురు నువ్వు వెళ్ళి గాలమై ఒక చేప పడుద్ది, దాని నోట్లో షెకలు ఉంటుంది, నీకు నాకు అరషెకలు, నీకు అరషెకలు నా షెకలు పొన్ను కట్టేసాయి అని పంపించాడు. డబ్బులు ఎక్కడ ఉన్నాయి వాళ్ళ దగ్గర? ఈరోజు పాస్టర్ గారు అనగా 4 బాడీ గార్డులు ఉండాలన్నమాట. ఈరోజు పాస్టర్ గారు పక్కలే అనేవాడు ఉండాలి మన ముందు. బ్రతకడు అలాగా. రాళ్లతో కూడా చంపేద్దామని వేసాను అనుకుంటే అడ్డుపడ్డవాడు ఒక్కడు లేడు. పట్టణం నుంచి తోసి చంపేద్దాం యేసుప్రభుని అనుకుంటే అడ్డుపడ్డవాడు ఒక్కడు. ఆయనకి తప్పించుకొని వెళ్ళిపోతే తప్ప. నిరభ్రంతంగా లోకం చూసినట్లుగా ఆయన జీవితం కనపడుతుంది కనుక దాన్ని ఇష్టపడినోడు అడుగులు వేశాడు. నేను ఇలాగ బ్రతికాను, మీరు ఎలాగ బ్రతకండి. నన్ను చేర్చుకోలేదు, మిమ్మల్ని చేర్చుకోలేదు, నాకు సన్మానం లేదు, మీకు సన్మానం ఉండదు, నన్ను చంపేద్దాం అనుకుంటారు, మిమ్మల్ని కూడా చంపేస్తారు అని చెప్పి తయారు చేశాడు. ఆయన ఎలా బ్రతికాడో అలా బ్రతకడానికి శిష్యులు నిర్ణయించుకొని ముందుకొచ్చారు. అందుకే పేతురుని సిలువేస్తున్నప్పుడు ఆయనలాగా సిలువేస్తే పేతురు యేసుప్రభు ఒకటే అనుకుంటారు, అంత యోగ్యుడు నేను కాను, నన్ను తల్ల కిందలుగా తిప్పేయమన్నాడు. ఏది నొప్పి ఎక్కువ ఉంటుంది? పేతురుని తల్ల కిందలుగా సిలువేశారు. అలా అయ్యి, ఎందుకంటే యేసుప్రభులాగా సిలువేస్తే నన్ను ఆయన సమానం చేసేస్తారు అని బ్రతుకులోకి ఎందుకు వెళ్ళిపోయారు? ట్రైన్ చేశాడు ఆయన. ఈరోజు పని వాళ్ళు కావాలి, కోత విస్తారంగా రాలిపోతుంది. పని వాళ్ళు లేరు, కోత ఉంది, పంట రాలి నేలన పడిపోతుంది. పని వాళ్ళు లేరు. ఉన్న పని వాళ్ళేమో సోమరపోతులు, ఉన్న పని వాళ్ళేమో మేము చేసేది పెద్ద పరిచర్య అని ఫీల్ అయిపోతాం. ఒక ఆయన అడిగాడు, నీ వీక్ షెడ్యూల్ ఏంటి అని చెప్పాను. నేను గంగపట్నం ఇట్లా వెళ్ళాలి, చాలా బిజీ అయ్యాను అన్నాడు. నేనేం బిజీ రా బాబు, చాలా బిజీ అయ్యా అన్నాడు. మనం కూడా అదే అనుకుంటున్నాం, మనం చాలా బిజీ అండి, 100 కిలోమీటర్లు వెళ్తున్నాం మొత్తం పరిచర్య అనుకుంటున్నాం. కాలు నడకన దేశాలు దాడి చేశారు పరిచర్య. దిగంబరత్వాన్ని అనుభవించారు. ఓడబద్దలయ్యి ఆ చలి గట్టిపోయే చలిలో నెలలో ఉండిపోయారు. స్వచ్ఛసర్పాలు గడిచాయి, తిండి లేదు, చెరసల్లో వేసారు. కాళ్ళు చేతులు కట్టేస్తే కనీసం ఒంటి మీద దోమలు కొడుతుంటే తుడుచుకునే వీలు లేదు. వాళ్ళకి పాటలు పాడారండి అలా. ఎందుకంటే నమ్మకమైన ఒక యజమానిని చూసారు అలా. ఆ నమ్మకమైన యజమానిని చూసి ఆ నమ్మకమైన యజమానునికి శిష్యుల్లాగా తయారయ్యారు. ఇప్పుడు యేసయ్య అంటున్నాడు, ఈ దినాన్ని కూడా పరిశుద్ధాత్మ దేవుడు ప్రకటన చేస్తున్నాడు, పనివారిని పెంచండి. పనివారు కావాలి అన్నది స్థాయి దాటేసాం మనం. మన సంఘం నేటికి పనివారు కావాలనే స్థాయి దాటేసాం. బొచ్చుడు మంది ఉన్నారు, కానీ బయటకు వచ్చేవాళ్ళు, నిలబడేవాళ్ళు, సాకులు చెప్పని వాళ్ళు. నా భాష అర్థమవుతుందా? పని వాళ్ళని మనం ఏం చేయాలి? పెంచాలి. లోకసువార్త 10వ అధ్యాయం 21వ వాక్యం. ఆ గడియలోనే యేసు పరిశుద్ధాత్మనందు బహుగా సంతోషించి, తండ్రి ఆకాశమునకును భూమికిని, ప్రభువా నువ్వు జ్ఞానులకును వివేకులకును ఈ సంగతులను మరుగు చేసి, జాగ్రత్తగా వినాలి. ఈ మాట ఎందుకు చెప్పారు తెలుసా? 17వ వాక్యం మనం చదువుతుంటే శిష్యులు వెళ్ళిపోయి తిరిగి వచ్చేసారు యేసయ్య దగ్గరికి. ప్రభువా దెయ్యాలు మా మాట వింటున్నాయి, రోగులు స్వస్థపరిచాం, యేసు నామములో దెయ్యం అంటే గడగడలాడిపోతుంది అయ్యా. ఎన్ని దెయ్యాలు కొట్టింది తెలుసా? నువ్వు ఆగరా అయ్యా. ఒక ఆమెని మంచంలో తీసుకొచ్చారయ్యా, యేసు నామములో లే అన్నాను, లేచి కూర్చుందయ్యా. నువ్వు పక్కరా. యేసు ప్రభువా ఒకడు చచ్చిపోయాడు. అందరూ అడుగుతున్నారు, లే అన్న లేచాడు అని చెబుతుంటే అప్పుడు యేసు బహుగా సంతోషించాడంట. మనం సంతోషిస్తామా? పాస్టర్ గారు ప్రార్థన జరిగితే తలనొప్పి తగ్గలేదండి, పాస్టర్ గారు వెనక వస్తాడు బ్యాగ్ మోసుకుంటాడు, ప్రార్థన చేస్తే తలనొప్పి తగ్గిపోయిందంటే పాస్టర్ గారు కట్టు ఉంటుంది. ఇంకోసారి ఇటు కనపడ్డా ఇంకా బహుగా సంతోషించాడు యేసయ్య. తండ్రి ఆకాశమునకు భూమికి సృష్టికర్త అయిన వాడా దేవా, నువ్వు జ్ఞానులను మరుగు చేసి పశుపాలకు తెలివి ఇచ్చావు ప్రభా, వీళ్ళు నువ్వు వాడుకున్నావు, నీకు స్తోత్రమయ్యా అని చెప్పి అంత దత్తృత్వ హృదయం కలిగినాడు దేవుడు అని చెప్పి అంత మంచి మనసు కలిగినాడు యేసయ్య. ఆయన అంటున్నాడు, పనివారిని పెంచండి. ఏం చేయాలి? పనివారిని
పెంచండి. పనివారిని పెంచమని అడుగుతున్నారు. పనివారికి కావాలి. ఆ జాబితాలో నేను ఉండాలి, నా కుటుంబం ఉండాలి అనే ఆలోచన నీకు ఎక్కడ వస్తుందా? యేసుప్రభు చెబుతున్నాడు, చచ్చిపోవడానికి సిద్ధపడితే రా. తోడేళ్ళ మధ్యలో ఒక గొర్రె వెళ్ళినట్టు వెళ్ళగలిగితే రా. నాగటి మీద చేయి వేసాక వెనకకి తిరగకూడదు. తిరిగితే నా వాడు కాడు. శిష్యులు కావాలి అని అడిగే స్థాయి దాటేసాం మనం. శిష్యులు మనం ఏం చేయాలి? పెంచాలి. విలియం కేరీ అంటాడు, డూ గ్రేట్ థింగ్స్ ఫర్ గాడ్, ఎక్స్పెక్ట్ గ్రేట్ థింగ్స్ ఫ్రమ్ గాడ్ అంటాడు. దేవుని కొరకు గొప్ప పని చేసి ఆయన మోకరించి అడిగేటప్పుడు గొప్ప ఇమని అడగాలి. నువ్వు అడిగేదేం గొప్పయే, మనమేమో ఆయన కోసం ఏమి చెయ్యం. పనిలో దేవుని కొరకు గొప్ప కార్యాలు చేయి, దేవుని నుంచి గొప్ప కార్యాలు ఆశించు. ఆయన ఒకటే కోరుకుంటున్నాడు, పనివారిని పెంచండి. ఇంక్రీజ్. వర్కర్లు ఎక్కువ కావాలి, పని వాళ్ళు ఎక్కువ కావాలి. ఎందుకయ్యా నీకు అంత బాధ వేదన అంటే, పంట రాలిపోతుంది. దానివల్ల ప్రయోజనం ఏంటి? పంట పండించాం, చేతికి తినే టయానికి రాలిపోతుంది. కాబట్టి ఆ పంటను కోసి సమకూర్చే పని వాళ్ళు కావాలి. ఈ దినాన్న దేవుడు అడుగుతున్నాడు, పనివారిని పెంచండి. వెళ్ళగలిగితే, చేయగలిగితే మనం చేయటం, వెళ్ళలేక చేయలేకపోతే చేయగలిగిన వారిని పురుకొల్పి పంపటం. ఆది సంఘం అదే చేసింది. అందుకే ఆనాడు సేవ బహుగా విస్తరించింది. అందుకే బహుగా కార్యాలు జరిగాయి. వారు కూడిన చోట్లు కంపించేశాయి. ఇదిగో భూలోకమును తల్లకిందులు చేయవారు ఎక్కడికి వచ్చి ఉన్నారు. ఎలా చేశారు ఆ స్టేట్మెంట్? అట్ట కార్యాలు చేశారు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళు యేసయ్యనే చూశారు. పౌలు ఒక స్టేట్మెంట్ వేశాడు, నేను క్రీస్తుని పోలి నడుచుకున్న ప్రకారం మీరు నన్ను పోలి. పేతురుని చూడొచ్చుగా, మత్తయిని చూడొచ్చుగా, సుంకర గుత్తదారుడైన మత్తయిని యేసు పిలిచాడుగా, ఆయన చూడొచ్చుగా. యేసు మందికి 12 మంది శిష్యులు ఉన్నారు. ఒకడు యేసుప్రభుని పట్టించి భ్రష్టుడు అయిపోయాడు. మిగతా 11 మందిలో ఎవరి పేరు ఎందుకు చెప్పలేకపోయాడు? భూమి మీద ఏ మనిషి పర్ఫెక్ట్ కాదు. అందుకే మన యజమానుడు ఎవరు? యేసుప్రభు వారు. ఆయన ఏం కోరుకుంటున్నాడు? శిష్యులని పెంచండి, పనివారిని పెంచండి. ఈ దినం మొదలు మన ఫోకస్ దాని మీద ఉండాలి. శిష్యుల్ని పెంచాలి, విశ్వాసుల్ని పెంచడం కాదు. విశ్వాసుల్ని పెంచాలనే కాన్సెప్ట్ అసలు యేసుప్రభు మనసులో లేదు. సర్వలోకానికి వెళ్ళి శిష్యులు చేయమన్నాడు ఆయన. శిష్యుడు అంటే ఏంటంటే, వీడు బోధకుడు అయ్యి ఇంకో శిష్యుని తయారు చేయగలడు. శిష్యుడైతేనే నేర్చుకున్న అలవాటు ఉంది కాబట్టి వచ్చేవాడికి నేర్పించగలడు. అందుకే యేసుప్రభు వారు శిష్యుల్ని తయారు చేయమన్నాడు. ఈరోజు యేసుప్రభు వారు పరిశుద్ధాత్ముడు మనతో ఏం మాట్లాడతాడంటే, శిష్యుల్ని పెంచాలా. ఉన్నవారు సరిపోరు, కోత విస్తారం, పంట నీళ్ళని రాలిపోతుంది. రేపు లెక్క అడుగుతాడు దేవుడు. ఏమని? మా ఇల్లు, మా చర్చి, మా ప్రాంతం, మా ప్రదేశం అనుకున్నావే, మిగతా వాళ్ళ బాధ్యత ఏంటి? మిగతా వాళ్ళ సంగతి ఏంటి? నీ ఎడల నాకున్న ఉద్దేశం ఏంటి? ఎప్పుడన్నా అడిగేవా? నువ్వు అడగలేదే. నేను ఏర్పాటు చేసుకుంది ఎందుకు? నేను పిలుచుకుంది ఎందుకు? ఇది దీనికి జవాబుదారుడు ఎవరంటే నేనైతే కాదు. ఆయన అడుగుతున్నాడు పనివారిని పెంచమని. పనివారిని పెంచే ప్రక్రియలో మీరు ఉండాలి. మీరు కూడా పనివారిగా ఉండాలి. ఏ బోధకుడు అధికుడు కాదు, ఏ శిష్యుడు అధికుడు కాదు. అందరూ ఒక యజమానుని కింద పనిచేస్తున్నాం, యజమానుని తోటలో పనిచేస్తున్నాం. నేను పనిచేసినా, నువ్వు పనిచేసినా ప్రతిఫలం ఇచ్చేది ఆయనే. అందుకే పౌలు అంటాడు, ఒకడు కేఫా వాడు అంటున్నాడు, ఒకడు పౌలు వాడు అంటున్నాడు, ఒకడు అపోల్లో వాడు నేను అంటున్నాడు. అంటే ఒకరు ఏమంటున్నారంటే, మాది ఈ మినిస్ట్రీ అండి, మా బోధకుడు ఆయనండి, మా సార్ ఈయనండి అంటున్నాడు. అంత బాగానే ఉంది అబ్బాయి. పౌలు ఎవడు, కేఫా ఎవడు, అపోలో ఎవడు? మీకోసం ప్రాణం పెట్టారా? మీకోసం చచ్చిపోయారా అని అడిగాడు. ఎవరు చచ్చిపోయారు? ఇంకో మాట ఉపయోగిస్తాడు, ఒకడు నాటాడు, ఒకడు నీళ్లు పోసాడు. వృద్ధి ఎవరు కలుగు చేశారు? దేవుడు కలుగు చేశాడు. కాబట్టి మనం ఎవరి కింద పనిచేస్తున్నాం? దేవుని కింద పనిచేస్తున్నాం. ఆయన కింద మనము జత పనివారము. ఎవరము? జత పనివారం అంటే, ఓ పొలంలో పనిచేస్తున్నప్పుడు నీకు ఎక్కువ కూలి, నాకు తక్కువ కూలి ఉండదు. నువ్వు సీనియర్ కావచ్చు, 70 సంవత్సరాలు ఉండొచ్చు, నాకు 25 సంవత్సరాలు ఉండొచ్చు. పొలంలో దగ్గర నారైతే నీకంత కూలి, నాకంతే కూలి. యేసుప్రభు కూడా చెప్పాడు కదా, ఉదయం వచ్చినాడు సాయంత్రం దాకా పనిచేసినా, మధ్యాహ్నం వచ్చినవాడు సాయంత్రం దాకా పనిచేసినా, 1 గంట ముందు ఇంటికి వెళ్ళేవాడు అప్పుడు వచ్చి పనిచేసినా కూలి నా ఇష్టం రా బాబా అన్నాడు. నేను ఎవరికైతే అన్యాయం చేయట్లా. ఉదయం వచ్చినవాడికి అంత ఇస్తానని అందించా, మధ్యాహ్నం ఎత్తనాడికి అంత ఇస్తానని అందించేసా, సాయంత్రం వచ్చినాడు నా ఇష్టం, అది నా డబ్బులు, నా ఇష్టం, నీకేంటి కడుపు అంట అన్నాడు. అంతేనా? మనం కోవర్కర్స్, జత పనివారము. మనం అందరం దేవుని కోసం పనిచేస్తున్నాం. మన గోల్ ఏంటంటే పనివారిని పెంచడము, పంట నేల రాలకుండా దానిని సమకూర్చడం. దేవుడు ఈ ప్రక్రియను మన వెనుకడిలో దీవించి స్థిరపరచునుగాక. ఆమేన్. దయచేసి అందరం మోకరించి ప్రార్థన చేసుకుందాం.